మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. జీవమార్గము అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో స్వాగతించుచున్నాను. బైబిల్ కథ అయిన సొదొమ మరియు గొమొర్రా అనేది ఆదికాండం పుస్తకంలోని అత్యంత ఆకర్షణీయమైన హెచ్చరిక కథలలో ఒకటి. పురాతన నగరాలు దుష్టత్వం వలన దైవిక తీర్పు ద్వారా నాశనం చేయబడ్డాయి. దేవుడు పాపాన్ని ఎంతగా ద్వేషిస్తాడో మనకు గుర్తు చేసే విషాదకరమైన కథ. అబ్రహాం కాలంలో 3 దేవదూతలు ఆయనను సందర్శించడానికి వచ్చారు. ప్రజల పాపల కారణంగా ఆ నగరాన్ని నాశనం చేస్తానని ప్రభు అబ్రహాముతో చెప్పాడు. 10 మంది నీతిమంతులను కనుకోగలిగితే తాను ప్రజలను విడిచిపెడతానని మరియు సొదొమ గొమొర్రాలను నాశనం చేయడని కూడా దేవుడు అబ్రహాంతో చెప్పాడు. ఆ 2 దేవదూతలు సొదొమ గొమొర్రాకు వచ్చినప్పుడు లోతు అనే వ్యక్తి వారిని తన ఇంట్లో ఉండమని ఆహ్వానిస్తాడు. లోతు నీతిమంతుడు. కొంతమంది పురుషులు లోతు ఇంటికి వచ్చి దేవదూతలకు హాని చేయాలి అని ప్రయత్నిస్తారు. దేవదూతలు లోతును మరియు అతని కుటుంబాన్ని నగరం నుండి బయటకు తీసుకువెళ్లారు. లోతు కుటుంబం సొదొమ మరియు గొమొర్రా నుండి పారిపోతుండగా దేవుడు నగరంపై గంధకాన్ని కురిపించి మండించాడు. అన్ని పురుషులు జంతువులు నాశనమయ్యాయి. సొదొమ గొమొర్రా కథ మానవాళికి ఒక హెచ్చరికగా ఉంది. పరిశుద్ధుడైన దేవుడు న్యాయాన్ని కోరుతున్నాడు. దేవుడు కరుణ చూపించినందువలన లోతు, అతని భార్య మరియు అతని కుమార్తెలు మండుచున్న గంధకము నుండి తప్పించుకున్నారు. దేవదూతలు లోతు మరియు అతని కుటుంబాన్ని వెనక్కి తిరిగి చూడవద్దని హెచ్చరించారు. కానీ అతని భార్య వినలేదు మరియు ఆమె వెనక్కి తిరిగి చూసిన వెంటనే ఉప్పు స్తంభముగా మారిపోయింది. సొదొమ గొమొర్రా నాశనము దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు అంతిమ మూల్యాన్ని చెల్లించవలసింది. దేవుడు తన పవిత్రతకు మరియు మన దుర్మార్గానికి మధ్య ఉన్న అంతరమును తీసివేయడానికి తన సొంత కుమారుడిని పంపాడు. శిలువపై యేసు అన్ని పాపాల భారాన్ని మీది మరియు నాది భరించాడు. తద్వారా మనం దేవునితో సమాధాన పడగలము. ఆయన సిలువ వేయబడిన 3 రోజుల తర్వాత ఆయన సమాధి నుండి లేచి పాపాన్ని మరియు మరణాన్ని ఒకేసారి ఓడించాడు. క్రీస్తును నిరంతరం తిరస్కరించడం మరణానికి మరియు నాశనానికి దారి తీస్తుంది మరియు సొదొమ గొమొర్రాలో అనుభవించిన దానికంటే భయంకరమైన దైవిక ఉగ్రతకు దారి తీస్తుంది. 2 పేతురు 3:10లో చెప్పిన విధముగా ప్రభు దినము దొంగ వలె వచ్చునట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వెంట్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవున్నవి గనుక ఆకాశములు రవులుపుని లయమైపోవునట్లు పంచభూతములు మహావేంట్రముతో కరిగిపోవునట్లు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై యుండవలెనని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. క్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.